అన్నా వాడు వచ్చేలా లేడన్నా. వస్తాడు వస్తాడు. నువ్వా నా తమ్ముడిని చంపింది? నా వాళ్ళని వెంటాడి నరికావంటే కాకలు తిరిగిన గుండావనుకున్నాను. సరిగ్గా మూతి మీద మీసం కూడా మొలవలేదు కదరా. ఏం చూసుకుంట్రా నీకు దమ్ము? నీ స్టేటు కాదు, నువ్వు పుట్టిన ప్లేసు కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు. ఎలా వచ్చిందిరా నీకంత రోషం? రారా. నీ చావు చూడ్డానికి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందర్నీ రప్పించాను. మగాడివైతే ఎప్పుడు చూపించు నీ పవర్ ఏంటో. అన్నా 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 చూడన్నా. తీరిందన్నా. నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా. రొప్పుతున్నావే, ప్రాణభయంతో కొట్టుకుంటున్నావే. గుండె బెదిరి గుండాయిజం మీద పడిందా? రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా? కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా? నా గాలి దుమ్మంతా. నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా. తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి బొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. రాయ్, ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దలే పైకి లేస్తుంది. మాడిపోతావు, మసైపోతావు. సాధించినట్టే.
ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహాద్రి. అరవింద్, ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఇందుతో మా ఇందు, నేనేమైనా తప్పు చేశానమ్మా? లేదు నాన్న, నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలైని. నాకేం బాధగా లేదు నాన్న. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదా నాన్న. చెప్పు. చెప్పవే. బైసప్ మనుషులు పారిపోండి. హరి కమాన్, హరి. జాగ్రత్త, వెళ్ళిపో వెళ్ళిపో. నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. కనిపించట్లేదన్నా? నిజం బాయ్సాబ్, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. అన్నా అన్నా, కథ అడ్డం జరిగింది. సింగమలై బలం పెరిగిందని సీఎం అటు దూకేశాడు. నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని చెప్పానన్నా. నా హోమ్ మినిస్టర్ పదవి పీకేస్తానన్నాడు. అంతేకాదు, నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు. ఆ సీఎం ఎక్కడున్నాడు? మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు. ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్లో ఉంటాడు. బాయ్సాబ్, అదే ట్రైన్లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి. నా బిడ్డను దిక్కులేదా అని చెప్పి బాయ్సాబ్, ప్లీజ్ బాయ్సాబ్, ప్లీజ్. రేయ్ అన్నా, వదిలేంట్రా వీణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్సాబ్, థ్యాంక్ యూ. అన్నా, వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా. సూట్ కేసు, అందులో బాంబు పెట్టడం ఇవన్నీ అవసరమా? రేయ్, ఆ అరవింద్ గాడు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు రా. మొత్తం అందరూ ఒకే దెబ్బకి. హలో అన్నా, బాయ్ సాబు, అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. సీఎం వెళ్తున్న ట్రైన్లోనే అరవింద్ గారు, ఇందర్ గారు వెళ్తున్నారు. నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలనుకున్నా. మన ప్లాన్ సింగమలైకి తెలిసిపోయింది. అరవింద్ ఆపడానికి సింగమలై తన మనుషుల్ని సెపరేట్ చేస్తాడు. రే, మనం కూడా సెపరేట్ అయ్యి వాళ్ళని ఆపాలి. ఏమైంది? అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాయ్సాబ్ బాంబు పెట్టాడట. ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది. డెఫినెట్గా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి. స్టేషన్కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారిని ఆపాలి. అలాగే.
ఏయ్